ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక ఒక 40 నిమిషాలు 9 గంటలైంది. 9:40 కల్లా నేను వాక్యాన్ని ముగిస్తాను. అయితే గత వారం మనం వాక్యాన్ని విన్నాం. ఏ వాక్యాన్ని విన్నాం? రైట్, అన్నా ప్రవక్తిని గురించి విన్నాం. తన యొక్క తండ్రి పేరు ఏంటి అన్నాను? అమ్మ కరెక్ట్గా చెప్పండి. రైట్, వదిన మాట వర్ష మాత్రం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, పక్కగా చెప్తున్నారు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పెనియేలు తండ్రి పేరు చెప్పలేదు. రైట్, వాళ్ళ గోత్రం చెప్పాను. గోత్రం అషేరు గోత్రం అనగా సంతోషం. పెనియేలు అనగా దేవుని ముఖం. ఎన్నేళ్ళకి తన భర్తను పోగొట్టుకుంది? ఎన్ని సంవత్సరాలు తన భర్త పోయాడు? 7 సంవత్సరాలకి తన భర్త చనిపోయాడు. ఎన్నేండ్లు తనకి అప్పటికి? అమ్మా ఎన్ని సంవత్సరాలు? 14 + 7 ఎన్ని? 21 సంవత్సరాలకి తన భర్త చనిపోయాడు. కన్యత్వాన్ని కాపాడుకుంటూ దేవుని మందిరం చుట్టూ తిరుగుతూ తన జీవితాన్ని దేవుని మందిరంలో 84 సంవత్సరాలు గడుపుతూ 105 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవుని దగ్గర నిలబడి ఉంది. దేవునికి స్తోత్రం. మనకు వచ్చిన ఏజ్ని బట్టి 10 సంవత్సరాలు కూడా దేవుని దగ్గర నిలబడలేకపోతున్నాం. అవునా? మరి రూతు ఎవరని అడిగాను? మోయాబీరాలంటే ఎవరు? లోతు కుమార్తెలు పాపం చేసినప్పుడు వచ్చిన వారే మోయాబీలు. నెక్స్ట్ అమోనీయులు. అర్థమవుతుందా? మరి దావీదు జయించిన ఫిలిష్తీయుడు ఎవరు? కన్ఫ్యూజన్గా ఉంది కదా. వార్పా కొడుకు గొల్యాతు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటే చక్కగా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక తీర్మానం గురించి చెప్పనా వద్దని ఆలోచన చేస్తూ ఇక రాకడ గురించి మాట్లాడాలని దేవుడు ప్రేరేపించాడు. కాబట్టి ఇక ఏమాత్రము కూడా మనం ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం. అయితే దేవుని యొక్క రాకడ విషయంలో మనము చాలా తీర్మానం కలిగి జీవిస్తూ ఉండాలి. దేవుని రాకడ అనేది మనం ఆలోచించేటట్టుగా దేవుని రాకడ ఉండదు. మనము ఊహించినట్టుగా దేవుని రాకడ ఉండదు. అమ్మగారు కొంచెం మీ మనవరాలను జాగ్రత్త పెట్టండి. అర్థమవుతుందా? దేవుని రాకడ చాలా శ్రద్ధతో వినండి. వాక్యము కొన్ని నిమిషాలు మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే సాక్ష్యాల టైం ఎక్కువైంది. అయితే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్న మాట చూసినట్లయితే జెఫన్యా గ్రంథము చదవమ్మా. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టి గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయము గతించుచున్నది. ఈ జెఫన్యా గ్రంథంలో 3 విషయాలను దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ 3 విషయాల్లో దేవుని రాకడ దినము కోసం కూడా బయలుపరుస్తున్నాడు. అయితే దేవుని రాకడ విషయంలో బయలుపరిచేది ఏంటంటే, ఆయన దినము మనము చూడాలని ఎంత ఆశపడుతున్నామో ఆయన దినాన్ని చూసేవారికి అంత భయంకరమైన దినము కూడా కనబడుతుందని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమని పెట్టాడంటే బిరుదు, సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. ఎందుకు ఈ మాటను అక్కడ ఉపయోగిస్తున్నాడని ఆలోచన చేస్తే, అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుని యొక్క కార్యాలను చూశారంట, దేవుని అద్భుతాలను చూశారంట, దేవుడు చేసిన మేలును చూశారంట. ప్రతి విషయంలో దేవుడు అంటే ఇది మా పక్షాన ఉండి యుద్ధము చేయవాడు ఆయనే అని చెప్పి వాళ్ళందరూ దేవుని గుర్తించారంట.
అయితే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే అనుకూలమైన సమయాన్ని బట్టి దేవుని దగ్గరికి రావడం ప్రారంభించారంట. అయితే నేటి దినాల్లో కూడా ఏం జరుగుతుందంటే ప్రజలందరూ దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ దేవుని విషయంలో మాత్రం చోటునివ్వట్లేదు. అయితే ఈరోజు మనం తెలుసుకునే విధానంలో చాలా సందర్భాలు గమనిస్తున్నట్లయితే ఒక్కొక్క చోట భయంకరమైన వరదలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని రాకడ మొట్టమొదట ప్రకృతికి తెలుస్తుందంట. ఎవరికి తెలుస్తుంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే మొట్టమొదట దేవుని రాకడ అనేది ప్రకృతికి తెలుస్తుందంట. మీరు చూడండి, గమనించినట్లయితే వరద వచ్చినప్పుడు ఏనుగులైనా జంతువులైనా లేకపోతే ఆ ప్రాంతానికి భూకంపం వచ్చినప్పుడు ఇవన్నీ 3 రోజుల ముందే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఆకాశ పక్షులైనా చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఏవైనా భూకంపం వచ్చినా వరదలు వచ్చినా అవికి ముందే అర్థమవుతుందంట. అవన్నీ ఏమవుతుందంటే వాటి చెట్ల మీద ఉన్న పిల్లలను తీసుకుని వేరే ప్రాంతానికి శుభప్రదముగా ఈ ప్రాంతం సేపులో ఉందంటే ఆ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి అవన్నీ నివసిస్తాయంట. అంటే ఎవరికి అర్థమవుతుంది ముందు అంటే దేవుడు చెప్తున్నాడు ప్రకృతికి ముందు అర్థమవుతుందంట. అర్థమవుతుందా? ఈరోజు చూసినట్లయితే ప్రకృతి అంతా ప్రజలకు వ్యతిరేకంగా ఉందా లేదా? మనం ఫ్లైట్ కూలిపోవడాలు చూసినా, భూకంపాలు జరగడం చూసినా, లేకపోతే అక్కడక్కడ సునామీలు రావడం చూసినా, ఇవన్నీ దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవుని రాకడకు సాదృశ్యం. దేవుని రాకడ అనేది చాలా భయంకరమైనది. అదే నమ్మకంతో పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళకి చాలా ఆనందకరమైనది. అయితే ఈ విషయంలో మనం బాగా గమనించినట్లయితే ఈరోజు కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే సిగ్గుమాలిన వారై ఉన్నారు. ఎలా ఉన్నారు? సిగ్గుమాలిన వారై ఉన్నారు. మీరు బాగా గమనించినట్లయితే అర్థమవుతుందా? ఒకవేళ మీ దాకా అలాంటి మాటలు వచ్చినాయి అనుకో, ఒకటే చెప్పండి, పరలోకానికి నన్ను తీసుకెళ్తావా? నన్ను తీసుకెళ్ళి కెపాసిటీ నీకు ఉందా? అలా అయితే నీ దగ్గర మాటలు వింటా, నువ్వు చెప్పింది చేస్తానని చెప్పండి. అర్థమవుతుందా? అంటే ఎవరు చెప్పారు, ఏం చెప్పారో మనకు అనవసరం. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కానుకలు పట్టం ఇక్కడే కాదు, సంఘానికి వచ్చే బిడ్డలకు కూడా తెలుసు, మా సంఘంలో కానుకల పాట ఉండదు. డిబ్బీ ఉంటుంది, నచ్చిన వారు వేసి వెళ్ళిపోతారు తప్ప మీరు ఎంత ఇవ్వండి అని డిమాండ్లు ఉండవు. మా సంఘంలో కానుకల పాటే ఉండదు. ఆశించి చేసే సేవ కాదు, పరలోకానికి చేర్చాలనే గమ్యంతో చేసే సేవ ఇది. అర్థమవుతుందా? ఎవరైనా మీకు ఇలాంటి మబ్బిపెట్లు మాటలు చెప్తే పరలోకం వెళ్ళే స్థానాన్ని ఎవరు కోల్పోతారు? వాక్యం వినకపోతే మీరే కోల్పోతారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పడండి. ఇక్కడికిక్కడే ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎంత భయంకరమైన రోజులో అర్థం చేసుకోండి. ఎందుకు వాక్యాన్ని ప్రకటించాలి? మేము ఎరిగినది మీకు తెలియపరచాలి. దేవుడు మాకేం తెలియపరుస్తున్నాడో దాన్ని బట్టి మిమ్మల్ని సిద్ధపాటు చెయ్యాలి. అర్థమవుతుందా? ఏ విషయంలో ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది నాకు సంబంధం లేదు. దేవుడు నాకు ఒకటే పని చెప్పాడు, పరలోకానికి ప్రతి ఒక్కరిని నడిపించన్నాడు, అంతే. అర్థమవుతుందా? అందుకనే మేము ఏది ఆశించకుండా దేవుని పరిచర్యను మాత్రమే చేస్తాం. ఎప్పుడు ఇది లేదని మా సంఘానికి నేను ఎప్పుడు చెప్పను. కావలసిన పని మొదలెట్టేస్తాను, జరగవలసిన పని అంతా జరిగితే వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని డిమాండ్ నేను ఎప్పుడు చేయలేదు. దేవుడు ఆ విధంగానే నడిపిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో సత్యమైన వాక్యాన్ని చెదరగొట్టడానికి అపవాది కొంతమందిని వాడుకుంటాడు. అర్థమవుతుందా? సత్యమైన వాక్యాన్ని మీ దాకా రాకుండా, సత్యమైన వాక్యాన్ని మీలోకి చేరకుండా ఏం చేస్తాడంటే చక్కగా మిమ్మల్ని ఆపేసి చక్కగా ఇంట్లో కూర్చోబెడతాడు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ దాకా వచ్చేసింది, ఇక్కడ ఏమీ లేకుండా సేవ జరుగుతుందని తెలిసినా కానీ ఇక్కడికి వెళ్ళొద్దు అని కొంతమంది మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ రీతిగా సత్యమైన వాక్యాన్ని వింటున్నారో లేకపోతే వినకుండా మాట్లాడుతున్నారో దాన్ని మీకే వదిలిపెట్టేస్తున్నాను. ఓకే, నేను అన్నాను, ఒక్కరు వచ్చినా ఇక్కడ సువార్త ఆగకుండా జరుగుతుంది. ఎందుకని? విన్నవాడు రక్షించబడతాడు, విననివాడు విడవబడతాడు. ఎవరైనా సరే. అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ దేవుని యొక్క జపన్య కూడా రాస్తున్న మాట, సిగ్గుమాలిన జనులారా కూడి రండి,
పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయము గతించిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే 7వ నెల కూడా అయిపోతుంది. మరలా పండక్కి 3 నెలల ముందే డబ్బులు పోగేసుకోవాలి. అర్థమవుతుందా? మనకు వచ్చేద్దాం మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇంకెన్ని రోజులు 100 రోజులు, 99 రోజులు, ఏనా డేట్లు లెక్కేసుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకని? పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్లుగా ఎగిరిపోతుంది సమయం. కానీ ఎవ్వరూ కానుకోవట్లా. ఎవరికి నచ్చిన తీరులో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరికి నచ్చిన బ్రతుకు వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఈరోజు ప్రకృతి కూడా మనకు తెలుస్తుంది దేవుడు త్వరలో రాబోతున్నాడు. ప్రకృతి ప్రతి విషయాన్ని మనకి పసిగట్టి నేర్పిస్తుంది. ఎందుకు నేర్పిస్తుందంటే ఆయన వచ్చే ముందు ఏం జరుగుతాయని చెప్పాడు, అయ్యే జరిగిపోతున్నాయి. ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్పాడు? నేను వస్తాను కాబట్టి మీరు సిద్ధపడండి అని. అర్థమవుతుందా? ఈరోజు మనం సిద్ధపాటు లేకుండా మన ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోదాం పరలోకం అనుకుంటే నీకు నాకు నచ్చినట్లుగా అది ఉండదు. అది ఆయన కొన్ని నిబంధనలు పెట్టాడు. ఈ నిబంధన చక్కగా ఉంటేనే అందులో ప్రవేశిస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పెన్ ఉంది. ఈ పెన్నకి చాలా లింకులు ఉన్నాయి. ఇదొక లింక్ ఉంది, ఇదొక లింక్ ఉంది, ఇదొక లింక్ ఉంది. అన్నీ కలిపితేనే ఇది పెన్నగా మన జేబులో ఉంది. లేదంటే పక్కన ఎక్కడో పడేస్తాం. ఇందులో ఏది కనెక్ట్ అవ్వకపోయినా పక్కన పడేయమా. అలాగే మన జీవితంలో అన్నీ ఒకే రీతిగా ఉంటే పరలోకి వెళ్తాం. అర్థమవుతుందా? అన్నీ మన జీవితంలో ఒకే రకంగా ఉండాలి. అది ఏ రకంగా ఉండాలంటే యేసుక్రీస్తును డీటెయిల్గా దింపేయాలని చెప్పాడు. క్లారిటీ చెప్పేశాడు. దేవుడేమీ అబద్ధం ఆడి మీరు ఎలా ఉంటే తీసుకెళ్తాను, అలా ఉంటే తీసుకెళ్తాను అనలా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లుగా మీరును పరిపూర్ణులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు. అంటే పరిశుద్ధత ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పరలోకము నుండి పంపబడిన కుమారుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ శక్తితో ఈ లోకానికి మరలా వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన ఎలా నడిచాడో, ఆయన ఎలా పరుగులు పెట్టాడో, సువార్త కోసం ఎలా పనిచేశాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, అవన్నిటినీ మనం కంపారిజన్ చేసుకుని మన జీవితానికి కాలిక్యులేషన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మన జీవితానికి మన జీవితానికి కాలిక్యులేషన్ చేసుకోవాలి. అప్పుడు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తు నడిచిన తీరులో నేను ఉన్నానా లేదా అని అర్థమవుతుందా? అందుకని మీరు ఏం చేస్తారో చేయండి, తప్పులేదు. కానీ ప్రకృతి మాత్రం మనకి హెచ్చరికలు ఇస్తుంది. ప్రకృతి మాత్రం మనల్ని సిద్ధపడమని చెప్తుంది. ప్రకృతి మాత్రం మనకు తెలియచేసేది ఏంటంటే నేను త్వరలో రాబోతున్నానని యేసుక్రీస్తు చెప్పిన కార్యాలను మేము చేస్తున్నామని చెప్తుంది. అర్థమవుతుందా? మన పిడుగు పడ్డప్పుడు ఎక్కడే పడుకున్నాను. ఎలా పడ్డదంటే బళ్ళు మన పేలిపోయింది. నేనే అదిరిపోయి లేచిపోయాను. 3:30 వరకు స్తుతులు చెప్పుకుంటూ ఉన్నాను. ఎందుకు తెలుసా? దేవుని రాకడ అంతకంటే భయంకరమైన శబ్దాలతో రాబోతుంది. అర్థమవుతుందా? భయంకరమైన శబ్దాలతో రాబోతుంది. ఇక్కడ పడుకున్నవాడిని ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను. ఎప్పుడు భయమే లేదు, నాకు ఎప్పుడు భయమే లేదు. ఆ పిడుగుపాటు సౌండ్ విని భయపడిపోయి ఇంట్లోకి వెళ్ళి 3:30 వరకు బైబిల్ గుండెల మీద తెచ్చుకుని స్తుతులు చెప్పుకున్నా. ఒకవేళ నేను ఎడవబడే గుంపులో ఉండకూడదు ప్రభువా అని ఆ రాత్రికాల సమయంలో దేవునికి స్తుతులు చెప్పుకున్నా. ఎందుకని? ఒకవేళ ఎత్తబడకపోతే అదే శబ్దంతో దేవుడు వచ్చి అందరినీ తీసుకెళ్ళిపోతే నన్ను విడిచిపెట్టేస్తే లాభం ఏంటి? అర్థమవుతుందా? దేవుడు మనకి హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏం హెచ్చరికలు ఇస్తున్నాడు? ఆయన రాబోతున్నది ప్రకృతికి ముందుగానే చెప్పేశాడు. సముద్రమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా ప్రజలు నా మాట వినడం మానేశారు, మీరైనా మాట వినండి, వాళ్ళకి హెచ్చరిక చేయండి అని యెషయా ద్వారా చెప్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఈరోజు ప్రకృతిని గమనించి దేవుడు వస్తున్నాడని సిద్ధపాటు కలగాలి. ఈరోజు అంత్యక్రీస్తులు అనేక మంది నేనే క్రీస్తునని చెప్పుకుని బయట తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు చెప్పిన రీతిగా నేనే క్రీస్తునని బయట చెప్పుకునే వాళ్ళు వచ్చేసారు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే థర్డ్ టెంపుల్ కట్టడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే సవాలు కూడా విసిరేశారు. ఏమైనా ట్రంప్ ఈ అధికారంలో ఉన్నప్పుడు మేము నిర్మిస్తామని చెప్పి. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటయ్యా అంటే లోకాన్ని సంపాదించుకోమని కాదు, పరలోకాన్ని సంపాదించుకోండి. పరిశుద్ధ పట్టణంలోనికి రావాలంటే సిద్ధపాటు కలగండి. ఎలా సిద్ధపాటు కలగాలి? ప్రతి ఒక్కరిని ప్రేమతో జయించండి, ప్రతి ఒక్కరితో ప్రేమతో నడవండి, ప్రతి ఒక్కరిని ద్వేషించొద్దు, ఏ ఒక్కరికి అన్యాయం చేయొద్దు, ఏ ఒక్కరి ఆస్తులను మీరు ఆశించొద్దు. మీకున్న ఆరోగ్యంతో పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడండి అని దేవుడు చెప్తున్నాడు.
అర్థమవుతుందా? దేవుడు ఏ విషయంలో జాగ్రత్త పడమని చెప్తున్నాడంటే, పరలోకంలో చాలా సున్నితమైన మనస్సు గల వారికే చోటు ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పేసినా, ఎన్ని మాట్లాడేసినా, ఎన్ని పద్ధతులుగా నడిచేసి 10 మందికి అనాథలకు అన్నం పెట్టేసినా, లేకపోతే 300 మందికి అనాథలకు అన్నం పెట్టేసినా, నీ స్థితి సరిగ్గా లేకపోతే దాని వలన పరలోకం చేరలేవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్తున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. సమయం గతించిపోతుంది. ఎలా గతించిపోతుంది? ఒక ఫ్యాన్ దగ్గర పొట్టి ఎగరేస్తే ఎలా ఎగిరిపోద్దో అలా ఈ రోజులు గతించిపోతున్నాయి. వారం ఎలా తిరిగి వస్తుందో మనకు అర్థం అవ్వట్లా. 2 రోజులు భోంచేసామనుకున్నాం, 3వ రోజుకి ఆదివారం వచ్చేస్తుంది. ఎందుకు జరిగిపోతుంది కాలం? దేవుడు చెప్పాడు, నేను ఆలస్యము చేయక త్వరలోనే రాబోతున్నానని. ఎందుకు అపోస్తులను దేవుడు వాడుకొని, ఇదిగో ఎలా ఉండబోతుంది ప్రకృతి అని దేవుడు చెప్తున్నాడు, ఎలా ఉండబోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కారణాలు ఏంటంటే దేవుని రాకడకు సూచనలే. అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండవాలి. అర్థమవుతుందా? కాబట్టి పేతురు కూడా చెప్తాడు, చూడండి ఏమని చెప్తున్నాడు. 1 పేతురు అనుకుంటా, చూడమ్మా. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుట మెలకువగా ఉండండి. ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. సనుగు కొనకుండాను ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి. అర్థమవుతుందా? దేవుని నానా విధమైన కృపా విషయంలో మంచి గృహ నిర్వాహకులై ఉండండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు? స్వస్థ బుద్ధి గలవారై ఉండమన్నాడు, ప్రార్థనలతో మెలకువగా ఉండమన్నాడు. ప్రేమ అనేకమైన పాపములను గప్పుతుంది కనుక అందరి ఎడల ఏం చూపించమన్నాడు? ప్రేమ చూపించమన్నాడు. ప్రేమ లేనివాడు నావాడు కాడన్నాడు ఇంకొక చోట. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఏంటంటే, ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళాం, వాక్యం చదివితే పరలోకం వెళ్ళాం. నీవు ఎలా ఉండాలంటే, క్రీస్తును పోలిన డీటెయిల్ నీ అచ్చుగుద్దినట్టు నీ హృదయం అలా ఉండాలి. అప్పుడు ఏమవుతావంటే, ఆయన పరిపూర్ణత మనలోనికి రావడానికి ఇష్టపడుతుంది. దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది. నేను అందుకని అంటూ ఉంటాను, ఒకరిని ద్వేషించడం వలన వచ్చే లాభం ఏంటి? ఒకరు నాశనం అయిపోవాలని కోరుకోవడం వలన నీకు వచ్చే లాభం ఏంటి? అర్థమవుతుందా? నీకు వచ్చే ఏ లాభం ఉండదు. వాడు అక్రమంగా సంపాదించాడు, అన్యాయంగా సంపాదించాడు, వాడిని చూసి కుళ్ళుకోవద్దు. వాడికుండే తీర్పు వాడుకుంటుంది. వాడు అన్యాయం చేస్తే వాడికి అన్యాయమైన తీర్పు ఉంటుంది, న్యాయం చేస్తే న్యాయమైన తీర్పు ఉంటుంది. అందుకని దేవుడు 10 ఆజ్ఞల్లో కూడా చెప్పాడు, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశించవద్దు. ఏం చేయొద్దు? నీ పొరుగువానిదగు దేనినైనా ఆశించొద్దని చెప్పాడు. ఎదుటివాడు ఎలా బాగుపడుతున్నాడు అంతకంటే శ్రేష్టంగా నేను బాగుపడాలని నీకు ఉద్దేశం ఉండాలి. అంతేగాని వాడి బాగుపడిపోతున్నాడు, వాడికి నాశనం అయిపోవాలని కోరుకుంటే ఏ మాత్రము కూడా దాని ద్వారా నీకు ఆశీర్వాదము రాదు. ఎప్పుడైనా సరే నీ గురించి నువ్వు ఆలోచన చేయి, నేను కూడా ఈ స్థితిలోనికి వెళ్ళాలి, నేను కూడా వారిలా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, నా సంపాదన కూడా దేవుడు అభివృద్ధి చేయాలి అనే దృష్టి మీలో ఉంటే మీరు ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటారు. అర్థమవుతుందా? అందుకనే సమయం బట్టి మనకు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పుతాది గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల మిక్కటమైన ప్రేమ గలవారే ఉండండి. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని అపహేళన చేయొద్దు, ఎవరిని అబద్ధపు మాటలతో తృణీకరించొద్దు. వాళ్ళకి నచ్చిన మాటలైనా సరే, నచ్చని మాటలైనా సరే ప్రేమ కలిగి జీవించండి. అప్పుడు మీరేమవుతారంటే ఆయనలా మార్చబడ్డానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అంటే అక్కడ చెప్తున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నదంటున్నాడు. ఈరోజు సమీపించబడుతుంది. ఏం సమీపించబడుతుంది? భూమి కూడా క్రమం తప్పేస్తుంది. తప్పుతుందా లేదా? భూమి కూడా క్రమం తప్పుతుంది. ఎందుకు తప్పుతుంది? ఏదేదో చెప్తారు శాస్త్రజ్ఞులు. అన్నిటి తర్వాత చివరికి వచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కడు దేవుని దగ్గరకు వస్తాడంట, ప్రతి ఒక్కడు దేవుని పాదాల దగ్గర పట్టుకుని ఏడుస్తాడంట. చివరి అంతము రోజున ప్రతి ఒక్కరు దేవుని పాదాల పట్టుకుని నన్ను రక్షించవని అడుగుతారంట. దేవుడు ఏ మాత్రము కనికరించడంట. అర్థమవుతుందా?
ధనవంతుడు అదే ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడు? ఉన్నదంతా సుఖంగా తిందాం అనుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు? ఒక్కసారి నన్ను ఏమంటున్నాడు? నాకు దాహం తీర్చు, చిటికిన వేలుతో దాహం తీర్చు. మరి సమయం ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. కనికరం లేదు, ఒకడి మీద జాలి లేదు, ఒకడి మీద దయాదాక్షిణ్యం లేకుండా ఆహారం కూడా పెట్టలేదు. అలాంటి సందర్భాలు దేవుడు మనకి ఎందుకు నేర్పిస్తున్నాడంటే, అలాంటి చోటులకి మనం వెళ్ళకూడదని దేవుడు చెప్తున్నాడు. అలాంటి ప్రాంతంలోనికి మనం ప్రవేశించకూడదని చెప్తున్నాడు. అందుకనే మాట్లాడుతూ అంటాడు చూడండి, జెఫన్యా గ్రంథంలో విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. ఎక్కడికి కూడిరండి? దేవుని సంఘం వైపు కూడిరమ్మన్నాడు. దేవుని సత్యమైన మార్గం వైపు కూడిరమ్మన్నాడు. వెలుగు ఎక్కడ ఉందో అక్కడ మీరు అందరూ కూడుకొని ప్రార్థన చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు నా మనసులో పెట్టిన ఒక ప్రేరణ మిమ్మల్ని అందరినీ అడగాలనుకున్నాను. ఎవరైతే కొంతమంది యవనస్తులు ఉన్నారో, మధ్యాహ్నం మటులు మీరు భోంచేసి క్రమముగా ఒక 5 కూడుకుంటారు, 10 మంది కూడుకుంటారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మీరు కూడిన జనాభాను బట్టి మీరందరూ ఏం చేయాలంటే, మధ్యాహ్నం మాటలు పడుకోవడం మానేసి మీ పనులన్నీ పక్కన పెట్టి 1 గంట నుంచి 2:30 లోపు మీ పనులన్నీ పక్కన పెట్టుకొని ఒక ఇంటిలో ఒక రోజు ప్రార్థనలు చేయండి గుంపు కూడి. మరలా వాళ్ళ ఇంటికి క్రమముగా ఇంకొక ఇంటికి వెళ్ళండి. అలాగ ఒక్కొక్కరి ఇంట్లో మీరు ప్రార్థన చేసుకుని ఐక్యతను మీలో పెంచుకోండి. అర్థమవుతుందా? నేను చెప్పినది మీరు అమలు చేయడం ప్రారంభించండి. దేవుడు తప్పకుండా మీకు నూతన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మీ ఇంటిలో ఎంతమంది కూడుకుంటున్నారో ఒక 10 మంది గ్యాదర్ అయ్యి మాట్లాడికిని మేము కూడా ఇందులో ఉంటామని ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరిని ద్వేషించకుండా మీరు ఏం చేయొద్దు, వాక్యం బోధించొద్దు. అందరూ చేయి పట్టుకుని, ఒక 4 5 10 మంది అయినా చేయి పట్టుకుని చైన్ లింక్తో ఒకరింటికాడ ప్రార్థన చేయండి. ఆ ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకొకరింటికి, మీలో ఉన్న వ్యక్తుల్లో ఇంకొకరింటికి వెళ్ళండి. అలా క్రమాన్ని పాటించుకుని వెళ్ళండి. మీరు రాకడలో దేవుని విషయాలను కనుగొనడం దేవుడు నేర్పిస్తాడు. అర్థమవుతుందా? అమలు చేయడం ప్రారంభించండి, దేవుడే నడిపించుకుంటాడు. అది రేపటి సోమవారం నుంచే మీరు చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీలో మాట కలిస్తే ఆ ప్రార్థన మీ ఇంటికే దీవెనగా ఉంటుంది. కాబట్టి ఇది చేయడానికి మీరు ఆలోచన చేయండి. అందుకని యోవేలు 1:5 కూడా చెప్తున్న మాట చూడండి. యోవేలు 1:15. ఆహా, చూడండి, అక్కడ యెహోవా దినము వచ్చిని, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలని సర్వశక్తిని యొద్ద నుండి వస్తుందంట. అర్థమవుతుందా? మనం బాగా గుర్తు చేసుకుంటే అక్కడ 16వ వచనంలో అంటాడు, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయెను. నేను మన ఆహారము నాశనమాయను. త్వరలో జరగబోతున్న విషయాలు. అర్థమవుతుందా? దేవుని మందిరంలో ఇక సంతోషము ఉత్సాహములు ఉండవంట. మరి ఏమవుతుంది? మన ఆహారం కూడా నాశనమైపోతుందంట. అంటే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? దేవుని రాకడ విషయంలో ప్రకృతి మనకి తెలియజేస్తున్న విధానాన్ని నేర్చుకోబోతున్నాం. దేవుని ప్రకృతి తెలియజేస్తున్న విధానం ఏంటో తెలుసా? మనకు ఆహారాన్ని కూడా ఆగిపోద్దంట. అర్థమవుతుందా? అలాంటి రాజ్యాలు మనకి రాబోతున్నాయి. ఈరోజు భయంకరమైన రాజ్యాన్ని మనం చూస్తున్నాం. ఎలాంటి చూస్తున్నాం? మన క్రైస్తవుడు అన్న పేరు చెప్తే కొట్టేసే క్రమాలు గమనిస్తున్నాయి. అర్థమవుతుందా? అంటే ఇది రానున్న ఏం చెప్తున్నాను? వాక్యం ఏం చెప్తున్నాను? రాకడ విషయం అంటే ఎలకొలమా? అర్థమవుతుందా? దేవుని యొక్క రాకడ అనేది చాలా భయంకరమైనది. అది క్యాజువల్గా నువ్వు తీసుకుంటే అది చాలా పొరపాటు. అది క్యాజువల్గా తీసుకునే ఆలోచన కాదు. అది దేవుడు చెప్పాడు. పరిశుద్ధత అంటే ఎక్కడో కొనుక్కుంటే రాదు. అది పరిశుద్ధత అంటే ఎక్కడి నుంచో పరిగెట్టుకుని తెచ్చేసుకుని నేను కూడా పరలోకం వెళ్ళిపోతానంటే రాదు. అది ఎవరికి వాళ్ళే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరికి వాళ్ళే వారి హృదయాన్ని కట్టుకొని బ్రతకాలి. ఎవరికి వాళ్ళే శ్రమలు అనుభవించాలి. ఎవరికి వాళ్ళే అవమానాలు భరించాలి. ఎవరికి వాళ్ళే వారి జీవితాన్ని దేవుని ఎదుట నిలబెట్టే రీతిగా ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావంటే ఎత్తబడే గుంపులో చేర్చబడతావు.
మరి ఎత్తబడే గుంపులో చేర్చబడాలంటే నోరు కట్టబడాలి, చూపు కట్టుబడాలి, హృదయం కట్టుబడాలి, ఇంకొకరిని హృదయంలో ద్వేషించే ఆ విషయాలు కట్టబడాలి, ఇంకొకరి నోటితో మాట్లాడుతున్న విషయాల్లో కూడా నువ్వేం చేయాలంటే కట్టబడాలి. ఇలాంటి కట్టబడినప్పుడే నీ జీవితంలో ఏమవుతుందంటే దేవుడు అనేవాడు నీలోకి ఎంటర్ అవ్వడం ప్రారంభిస్తాడు. అంతేగాని ఎలా మడితే అలా పరలోకం వెళ్ళిపోవడానికి నీవు నేను వాటర్ బాటిల్ కొనేంత ఈజీ కాదు. చాలామందికి మారండి అంటే ఈజీగా ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళాక అర్థమవుతుంది. నన్ను పరలోకానికి తీసుకోమంటే నేను తీసుకోనరా అని దేవుడు చెప్తే అప్పుడు ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడేముంది, క్యాజువల్గా ఏదైనా విని వెళ్ళిపోవచ్చు. సుఖంగా నడుస్తుంది ప్రాణం, కష్టపడకుండా వెళ్ళిపోతుంది ప్రాణం, పోషించేవాడు ఉన్నాడు, చక్కగా తిని పడుకోవచ్చు అని అనుకుంటున్నాం. కానీ పోషించేవాడు, అసలైన వాడు మన నుండి దూరం అయిపోతే కష్టాలేంటో అర్థమవుతుందా? దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఏంటయ్యా అంటే రాకడ గురుతులు అనేకమైనవి కనబడుతూ మనల్ని సిద్ధపాటు కలిగి జీవించమని చెప్తుంది. అందుకనే భయంకరంగా మాట్లాడుతూ 24వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త ఏమంటున్నాడు. 24వ అధ్యాయము 21వ వచనం చూడండి ఏమంటున్నాడు. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదంట. అర్థమవుతుందా? శ్రమ అంటే ఏదో మాటలు చెప్పేసి ఆకలి కోసం దాహం తీర్చేసుకునే విషయం కాదు. దేవుడు చెప్తున్నాడు అట్టి శ్రమ ఇంతకు ముందు రాలేదంట, ఇప్పుడు కూడా ఇక ముందు రాకుండా చేస్తాడంట. అలాంటి శ్రమ మన మీదకి రాబోతుంది. ఎందుకు గొంతు చించుకొని దేవుని విషయాలను చెప్పడం, దేవుని దగ్గర గడిపి మాట్లాడడం ఎందుకంటే దేవుని విషయంలో ప్రతి ఒక్క ఆత్మ ఎత్తబడాలి. ఏ ఒక్క ఆత్మ విడబడకూడదు. ఏ ఒక్క ఆత్మ దేవుని విషయంలో విడవబడిందా అది ఎంత కఠినమైన శ్రమలో పడిపోతుందో ఇదిగో ఈ వాక్యం చూస్తే మనకు అర్థమైపోద్ది. ఎందుకు యేసుక్రీస్తు పెదవుల నుంచి మాట్లాడుతున్నాడు ఆ మాట. అలాంటి శ్రమ లోకారంభం నుండి పుట్టలేదంట, ఇక కూడా ఎప్పుడు పుట్టదంట. అలాంటి శ్రమ మన మీదకి రాబోతుంది. అక్కడేమో మనకేమైపోతుందంట, మన తినే ఆహారం కూడా నాశనం అయిపోతుందంట. అర్థమవుతుందా? అలాంటి శ్రమలోనికి వెళ్ళబోతున్నాం. నెత్తు నోరు కొట్టుకుని ప్రార్థనలతో గడుపుతూ మారండి అని దేవుడు మాటలు చెప్తుంటే దానికి మరలా విమర్శలు తోడంట. అర్థమవుతుందా? దానికి మరలా ప్రార్థనకి వెళ్ళొద్దని ఆపేయడం అనమాట. అంటే ఏంటి జరుగుతుంది? దేవుని సేవ జరుగుతుందా లేకపోతే వ్యాపారం జరుగుతుందా? ఈరోజు నువ్వు మారాలని ఎందుకు పనిగట్టుకుని దేవునితో గడిపి నీతో వాక్యం మాట్లాడుతుందంటే పరలోకం అనే పట్టణం నిజంగా ఉంది. ఆ పట్టణానికి వెళ్ళాలంటే, నీలోకి మార్పు రావాలంటే దేవుని దగ్గర పాదాల దగ్గర గోజాడితే కానీ ఆయన విషయాలు మనకు అర్థం కావు. అలాంటి విషయాలు మనకు నేర్పించబడుతుంటే విమర్శలేంటి? నువ్వు పరలోకానికి వెళ్ళాలని కదా ప్రయాసపడేది. నువ్వు ఇచ్చే ధనం ఎన్ని రోజులు తింటాను? మా అయితే 2 రోజులు కూడా తినలేం. అర్థమవుతుందా? అంటే ఆశించి సేవ చేయట్లా, పరలోకమందున్న పట్టణానికి పరిచయం చేయాలని ఆశపడుతున్నాం. ఈరోజు అలాంటిది చూసే ప్రతి విశ్వాసి పరలోక పట్టణానికి వెళ్ళడానికి దేవుడి ద్వారాలు తెరుస్తాడు. మనుషుల మాటలు విని మీరు మోసపోవద్దు, జాగ్రత్త. ఇది అదే కాలం. మీరు పరలోకానికి వెళ్ళాలంటే రాకడ విషయాలు చాలా విలువైనవి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకు రాయబడి ఉన్నాయి, ఎందుకు ఇమిడియట్ దేవుడు పెట్టాడంటే ప్రకృతికి ముందుగానే దేవుడు చెప్పాడు. చూడండి మేకా సువార్త కూడా, చూడండి ఒకసారి మేకా గ్రంథం కూడా 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా ఆత్మ మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద పడబోతున్నాడు. చూడండి అక్కడ 4వ వచనం నుంచి క్లారిటీగా చెప్తున్నాడు. ఆయన నడువుగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. అర్థమవుతుందా? అక్కడ చెప్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు క్లారిటీగా చదువుతున్నాను చూడండి. ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడంట. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడంట. ఆయన నడువుగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటి మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపోవును. ఈరోజు జరుగుతుందా, జరుగుతులేదా?
పర్వతాలు కరుగుతున్నాయా, కరగట్లేదా? దేవుని ఉగ్రత సమీపంగా ఉందా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మనం ఏం చేయాలి? దేవుని వైపు పరుగులు పెట్టాలి. ఆయన నీతి కార్యాలేంటో నేర్చుకోవాలి. పక్కవాడు సరిహద్దు కొంచెం జరిపేసాడంటే గొడవలేంటి? పరలోకంలో మనకి సరిహద్దు విశాలంగా ఉంది. దానికోసం మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. పక్కోడు జరిపేసుకుంటే వాడి మీదకి శాపం వెళ్తుంది. అర్థమవుతుందా? పక్కోడు భార్యను ఆశించితే వాడి మీదకి శాపం వెళ్తుంది. ఆశిస్తున్నాడు కదా, నా రంగు బాగుందని ఎదురు చూస్తే ఈమె మీదకి శాపం వస్తుంది. ఇవన్నీ ఏంటంటే దేవుని రాకడలో జరిగే విషయాలు. ఈరోజు భయంకరమైన శాపం ఉంది, భయంకరమైన ద్రోహం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, లంచం ఎక్కువైపోయింది, డబ్బులు ఇవ్వకుండా ఎవడు కూడా పని చెయ్యట్లేదు. ఏం జరుగుతుందంటే ప్రభు రాకడకు అపవాది కొంచెమే సమయం అని వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. మనల్ని అందరినీ దేవుని విషయంలో తొందర పెట్టట్లేదు, కానీ అపవాది వాడి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదిగో వాక్యం వింటున్న మీకు ఒక మాట చెప్తున్నాను. దేవుడు చాలా మెలకువనిస్తున్నాడు. రాత్రనక పగలనక ఇదిగో కంటి మీద నిద్ర లేకపోయినా దేవుడు మెలకువనిచ్చి బలవంతుడిగా నన్ను నిలబెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన రాకడ నిజముగా చెప్తున్నాను సమీపముగా ఉంది. ఆయన తరుడ్ టెంపుల్ కట్టగానే ఆయన చెప్పిన కార్యాలన్నీ జరిగిపోయేస్తానని చెప్పాడు. తరుడ్ టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి నెరవేరిపోయింది. ప్రతి ఒక్కటి జరిగిపోతుంది. ఏం జరిగిపోతుందంటే వాళ్ళు ఒక 1 డేలో కూడా దాన్ని నిర్మించేస్తానని సవాల్ చేస్తున్నారు. ఒక రాత్రికి రాత్రి దాన్ని నిలబెట్టేస్తామని చెప్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, దగ్గరగా కాలం ఉంది దేవునికి. అందుకనే ఆయన బయలుదేరుచున్నాడు. అంటే ఏమని అన్నాడు చూడండి అక్కడ, ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోతున్నాడు. అందుకనే ఇప్పుడు భూమి, సముద్రము, లేకపోతే భూకంపాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన రాబోతున్నాడని వాటికి అర్థమైపోయింది. అందుకనే ఇప్పటి నుంచి దాని విషయాలన్నిటిలో గమనిస్తే మీరు యూట్యూబ్ సెర్చ్ చేయండి, లేకపోతే న్యూస్ సెర్చ్ చేయండి, ఏమి సెర్చ్ చేస్తారో చెయ్యండి. భూకంపాలు, వరదలు, కరువులు, లేకపోతే నష్టాలు, లేకపోతే అవమానాలు, వ్యభిచారాలు, 10 సంవత్సరాల పిల్లని పట్టుకెళ్ళిపోయి తుప్పల్లో రేపు చేయడాలు, లేకపోతే భర్తను చంపేసి భార్య ఇంకొకటితో తిరగడాలు, భార్యను చంపేసి భర్త ఇంకొకటితో తిరగడాలు, ఇవన్నీ ఏమైపోతుందంటే అటు ప్రకృతి దేవునికి లాభం చేస్తుంది, ఇటు సాతానుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ పాపానికి చోటిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకుని మీరేమవ్వాలంటే పరిశుద్ధులు అవ్వడానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్మను సహాయముగా అడగాలి. అందుకని మా సంఘంలో ఉన్న గ్రూపుకి ప్రతిరోజు మెసేజ్ పెడుతున్నా, సమయము సమీపించింది, జాగ్రత్త, ప్రతిరోజు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మా గ్రూపు వాళ్ళకి ప్రతిరోజు హెచ్చరికలు ఇస్తానే ఉంటున్నారు రాకడ గురించి. ఎందుకని? సంఘాన్ని మోయవలసిన బాధ్యత దేవుడిచ్చాడు. దాన్ని వధువు సంఘముగా పరలోకంలో పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుందా? దానికోసం ప్రయాస ఏంటంటే ఉన్న 10 మందిని పరలోక పట్టణంలో మేము అందరము స్తుతించాలని. అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే మీరు పరిశుద్ధాత్మ కొరకు పోరాటం చేయండి, పరిశుద్ధాత్మ సహాయం కొరకు పోరాటం చేయండి. ఆయన రాబోతున్నాడనే అంటేనే ఇవన్నీ వణికిపోతున్నాయి అంటే మనమెంత వనకాలి, మనమెంత వనకాలి. వాటికి తీర్పు లేవు, దేవునికి భయపడుతున్నాయి. వాటికి సమాధానం చెప్పే ఏమీ లేవు. వాటిని దేవుడు ఊరికినే ఊది పడేస్తాడు. వాటికి దేవుని విషయంలో ఏవి కూడా వాటికి సమాధానం లేదు. అయితే మనకు మాత్రం ఉంది. మనం ఏం చేశామో, నరకానికి సంబంధించిన పనులు చేశామా, పరలోకానికి సంబంధించిన పనులు చేశామా, ఇక్కడే మనకు డిసైడ్ అవ్వాల్సిన రోజు. అర్థమవుతుందా? నువ్వు పరలోకానికి సంబంధించిన పనులు చేస్తే పరలోక పట్టణానికి వెళ్తావు, నరకానికి సంబంధించిన పనులు ఇక్కడ చేస్తే నరకాలు పాలవుతావు. దేవుడు డిసైడ్ అయిపోమన్నాడు మనల్ని. అర్థమవుతుందా? మనకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు? ఆపరేషన్ పక్కాగా చెయ్యాలి, చెయ్యకపోతే నువ్వు ఏదో ఒకటి కొన్న రోజులు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి చెప్తాడు, చేసుకోమని మాత్రం చెప్తాడు. చెయ్యకపోతే మనలో అనుమానం, వాడు చెప్పిన డేట్ల కంటే ముందే వెళ్ళిపోతాం ఆపరేషన్ చేయించకపోతే. అర్థమవుతుందా? వాడు చెప్పిన డేట్ల కంటే ముందే వెళ్ళిపోతాం. ఎందుకని? వాడు ఒకటి పెట్టేశాడు. అర్థమవుతుందా? దేవుడు కూడా మనకు ఒక రూల్ని పెట్టేశాడు. నాయనా, నీ మీద నేను కఠినమైన చర్య తీసుకోగలను, ఎందుకు విడిచిపెట్టేశానో గుర్తుపెట్టుకో. నీ మీద కఠినమైన బాధలు మోపగలను, ఎందుకు అవకాశం ఇస్తున్నానో జాగ్రత్త చేసుకో.
నీ విషయంలో చాలా పొరపాట్లు జరిగినాయి, ఇప్పటికే నీ మీద కోపం రగిలించబడిపోతుంది, నీ మీద నాకు చాలా కోపం వస్తుంది, నేను ఏమైనా చేయగల దేవుణ్ణి, కానీ నీకు ఎందుకు అవకాశం ఇస్తున్నానో జాగ్రత్త పడు. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే నువ్వు ఏ తీర్పులోకి వెళ్ళాలో నీకే విడిచిపెట్టేశాడు, నువ్వు ఏ రాజ్యానికి వెళ్ళాలో నీకే విడిచిపెట్టేశాడు. సాతాను రాజ్యానికి వెళ్తే నీ ఇష్టం, పరలోక రాజ్యానికి వెళ్తే నీ ఇష్టం. ఏది చెయ్యాలనుకున్నా ఇక్కడే, మరణించాక నీ ఆత్మ మీద అధికారం దేవునిది అయిపోద్ది. అర్థమవుతుందా బాబు? చిన్న ఎందుకని కంగారు పడుకు. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా సరే దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడు? సరి చేసుకునే అవకాశం, పరిశుద్ధతను కలిగి జీవించడం, పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లుగా మీరు పరిపూర్ణులై ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? రెండిట్ల మీద కాలేస్తున్నాం. రెండిట్ల మీద కాలేసినా మరలా అక్కడికే వెళ్తాం, పరలోకానికి మాత్రం వెళ్ళం. దేవుడు చెప్పేశాడు. ఏంటయ్యా అంటే ఆయన ఉగ్రత దినము చాలా భయంకరము, దాన్ని తాళజాలగలవాడెవడని మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాం? రాకడకు సూచనలు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ జరుగుతాయి, కానీ నేను వచ్చేది మాత్రం కనురెప్పపాట్లో వస్తానని చెప్పాడు. వస్తానన్నవాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు నువ్వు నేను కూడా ఊహించలేం. అది ఆయన చెప్పాడు, ఇది నాకు కూడా తెలియదని చెప్పాడు. అంటే నీవు నేను కూడా ఏం చేయాలి? ఇప్పుడు అవి సూచనలు గనుక ఇప్పటి నుంచే మనము ఏం చేయాలంటే దేవుని దగ్గర గోజాడడం ప్రారంభించాలి. ఏ విషయంలో కూడా తొందరపాటొద్దు. నేను యవనస్తురాల్ని బలం ఉంది, యవనస్తుని బలం ఉంది, లేకపోతే నాకు బలం ఉంది, ఇంకా ఏం చేయినా పర్వాలేదు అని నీవు అనుకోవద్దు. కనురెప్పపాట్లో నీ తండ్రి అయిన పరమ తండ్రి రాబోతున్నాడు. ఆయన వచ్చాడంటే కనురెప్పపాట్లో నిన్ను నన్ను తీసుకుపోతాడు. అర్థమవుతుందా? అందుకే నీ యోవేలు కూడా చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు అంటున్నాడు. అర్థమవుతుందా? యెహోవా దినమునకు మనము చూడగలమంటే చూడలేమని చెప్తున్నాడు. అది చాలా భయంకరం అంటున్నాడు. అందుకనే మోసాలు విడిచిపెట్టేయండి, అక్రమ ఆలోచనలు విడిచిపెట్టేయండి, అబద్ధపు మాటలు విడిచిపెట్టేయండి, ఇంకొకరి మీద నింద వేసే ఆలోచనలు విడిచిపెట్టేయండి, ఇంకొకరిని ద్వేషించే ఆలోచనలు విడిచిపెట్టేయండి. హృదయంలో మచ్చ లేకుండా చాలా జాగ్రత్త పడండి. అది ఎలాంటి వారితోనైనా, శత్రువైనా సరే మిత్రులుగా చేసుకోవడానికి వాళ్ళతో సహవాసం చేయండి. అర్థమవుతుందా? నీ విషయంలో అతడు శత్రువే, అతడు విరోధే, అయితే నువ్వు చేయవలసిందేంటి తెలుసు? వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం నేర్చుకోండి. దేవుడు యోధాను ఎలా ప్రేమించాడో అలా మీ యొక్క వ్యతిరేకులను ప్రేమించడం ప్రారంభించండి. ఇవన్నీ నేను నా సొంతానికి చెప్పట్లా, వాక్యము చెప్పిందే చెప్తున్నా. అర్థమవుతుందా? వాక్యము చెప్పిందే చెప్తున్నా. నీ శత్రువుల దగ్గరికి వెళ్ళు, నిన్ను విమర్శించిన వారి దగ్గరికి వెళ్ళు, నీ కొరకు అన్యాయంగా మాట్లాడిన వారి దగ్గరికి వెళ్ళు, నీ మీద హింస పెట్టిన వారి దగ్గరికి వెళ్ళు, నీ మీద అబద్ధపు మాటను పలికిన వారి దగ్గరికి వెళ్ళు, నీవంటే అసహ్యపడే వారి దగ్గరికి వెళ్ళు. యేసుక్రీస్తు ప్రేమించినట్లు ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ఆయనలా పరిపూర్ణత మనలోనికి రావాలంటే శత్రువుని మనము ప్రేమించాలి. అలాంటి ప్రేమ ఉన్నప్పుడు ఆయన భయంకరమైన ఉగ్రత దినము నుండి మనం తప్పించుకోగలుగుతాం. ఆయన భయంకరమైన రోజుల నుండి మనం తప్పించుకోగలుగుతాం. చూడండి, ఈ 2:31 కూడా చదవండి ఒకసారి. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చూసిన కార్యం ఇది త్వరలో జరగబోతుంది. ఇది జరిగినప్పుడు ఆల్రెడీ దేవుడు రాకడకి సన్నాహాలు ఏర్పాటైపోయి ఉంటాయి. అవన్నీ జరిగిన వెంటనే దేవుడు త్వరగానే వచ్చేస్తాడు, ఆలస్యం చేయడు. అయితే ఎప్పుడు జరుగుతుంది? అది ఎక్కడ జరుగుతుంది? మన దేశంలో జరుగుతుందా? ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడా? ఎవరికి వాగ్దానం చేశాడో ఆ దేశంలో జరుగుతుంది. అప్పుడు ఆ దేశం ఏమవ్వాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎక్కడ జరుగుతుంది? యావత్ ప్రపంచమంతా జరుగుతుంది అని చెప్పలా. అక్కడ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు?
చదవమ్మా. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడవును, చంద్రుడు రక్తహీనమగును అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడ జరుగుతుంది? మన దేశంలోనా, లేకపోతే మనకి పగలు వచ్చినప్పుడు ఇంకొక దేశంలో రాత్రి వచ్చినప్పుడు జరుగుతుందా? ఇవన్నీ మనం ఏం చేయాలంటే లెక్కించుకోవాలి. ప్రతి దానికి సిమ్టమ్స్ దేవుడు పెట్టాడు. ప్రతి దాన్ని గుర్తింపు చేసుకోవాలి. ప్రతి విషయాన్ని మనం గమనించాలి. అంటే మన దేశం ఉన్నట్లుగా ఇంకొక దేశం లేదు, మన రాష్ట్రం ఉన్నట్టుగా ఇంకొక రాష్ట్రము లేదు. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే దేవుడు నెరవేర్చుకునే కాలాలు గనుక ఇవన్నిటిని బట్టి నువ్వేం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. మొన్న రాత్రి పిరిగిపాటుకి నాకు చాలా భయం వేసింది. ఎంత భయం వేసిందంటే ఇక్కడ పడుకున్న వాడిని అదిరిపోయాను. అలాంటి భయంకరమైన ఉరుములు ఇంకా వస్తాయి. అర్థమవుతుందా? ఆయన వచ్చేస్తున్నాడు కాబట్టి ఆకాశానికి తెలుస్తుంది. ఆకాశం ఏమవుతుందంటే భయంకరమైన శబ్దాలు వినబడతాయి. భయంకరమైన శబ్దాలు వినబడతాయని మీరు మత్తయి సువార్త 24 ఇంటికి వెళ్ళాక పూర్తిగా ఒకసారి కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద 32 వచ్చిన దాకా చదివి చూసుకోండి. అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ అంతా మీకు అర్థమవుతుంది. ఆ చెప్పిన టైమింగ్స్ అన్నీ ఇప్పుడు ఆల్రెడీ క్లూగా దేవుడు ఇచ్చినవన్నీ నెరవేరిపోతున్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు అంటే, ఆ శబ్దాలు వినబడుతున్నాయి అంటే పెట్టేగా సౌండ్ వచ్చినట్టు వచ్చింది, సోలు పేలినట్టు. దాన్ని మర్చిపోలేకపోతున్నాను నేనైతే. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏం చేయాలి? ఎత్తబడే గుంపులో ఉండాలి. నేను భారంతో పరలోకం గురించి అత్తమాట ఎందుకు మాట్లాడుతానంటే, అది చాలా సుందరమైన దేహం, చాలా ప్రేమతో కూడిన దేహం, ఆ ప్రేమతో కూడిన పట్టణం. అది ఎంత గొప్ప యెరూషలేము అంటే దేవుడు దాన్ని తెగ పొగిడేస్తూ ఉంటాడు. ఎందుకంటే అందులో నివసించే వాళ్ళకి అంత ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు. నేను అంటాను, మనం కట్టుకున్న బట్ట మీద కూడా మన దృష్టి ఉండకూడదు. అర్థమవుతుందా? 5,000 20,000 సారీ అని లెక్కేయకూడదు. కట్టుకున్న వస్త్రం మనల్ని కప్పుకోవడానికి మాత్రమే. అర్థమవుతుందా? మేమైనా ఈరోజు పుల్ డ్రెస్సులతో ఉంటున్నాం. యవనస్తులు మాత్రం ఎలా ఉంటున్నారంటే చాలా భయంకరంగా ఉంటున్నారు. సిటీల్లో చూస్తే ఆ సిటీలో షెడ్యూల్ వేసిన బయటకు వస్తున్నారు. అంటే ఎంత దారుణం అయిపోయిందంటే మగవాడు ప్యాంట్లు వేసిన బయటకు వస్తే ఆ సిటీలో వాళ్ళు మరీ భయంకరంగా వస్తున్నాడు. మగవాడు కామందానికి కారణానికి కొంతమంది ఆడవాళ్ళు కారణమవుతున్నారు. మన పల్లెటూర్లు కాదులేండి, సిటీల్లో భయంకరంగా ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటయ్యా అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నోవాహు కాలంలో దేవుడు తలుపు వేసేసాడు. వేసిన తర్వాత ప్రజలు ఎంత కొట్టుకున్నా డోరు మాత్రం ఓపెన్ అవ్వలేదు. ఈరోజు దేవుడు వచ్చి తాళం వేసుకుని వెళ్ళిపోయాడా, పరిశుద్ధాత్మ సహాయం మనకు అందడం మానేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే సాతాన్ని ఓడించగలుగుతారు. మరలా గుర్తుపెట్టుకొని చెప్తున్నాను, ఇది వరకు చెప్పాను, మరలా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే మీరు లోకాన్ని ఓడించగలుగుతారు, సాతానుని ఓడించగలుగుతారు, వాడి వేసే ఎత్తులను ఎదిరించగలుగుతారు. కాబట్టి ఈ రాకడ విషయంలో కొన్ని మాటలు మీకు ఎందుకు వాక్యం ద్వారా చూపించానంటే, దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఎంత కన్నీరు కారుతావో కార్చండి, ఎన్ని పాపాలు చేశారో అవన్నీ విడిచిపెట్టండి, ఎంతమందిని ద్వేషించారో అవన్నీ విడిచిపెట్టండి. దేవుని దగ్గర పట్టుకుని ఏడవడం ప్రారంభించండి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళ వింటున్నారు, వాళ్ళు వింటున్నారని కాదు, నీ ప్రార్థన పరలోకమందు దేవుడు వింటున్నాడు అనేది కావాలి. అర్థమవుతుందా? ఒకటే చెప్తున్నాను, ప్రార్థనతో ఉండండి, పాటలతో ఉండండి. నేను చెప్పిన ఒక విషయం దేవుడు గత సోమవారం నుంచి ప్రేరేపణ ఇచ్చాడు. మీరు మీలైతే వంట వండుకుని భోంచేసి మరి ప్రార్థనలు ఏకముగా కూడి చేసుకోండి. ఎందుకని చెప్తున్నాను? ఒక సహోదరుడిగా, లేకపోతే ఒక సేవకుడిగా, ఒక కాపరిగా చెప్తున్నాను, జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన ఎందుకు ఆలస్యం చేయుచున్నాడో ఆలోచన చేయండి. కాబట్టి ఇవన్నీ దేనికి జరుగుతాయో అవన్నీ ఇంకా మాట్లాడే అవకాశం ఉంది, కానీ సమయం అవుతుంది. వచ్చే వారం ఇది కంటిన్యూ చేయడానికి దేవుడు కృప చూపిస్తే మాట్లాడతాను. కానీ ఒక్క మాత్రం చెప్తున్నాను, రూతులో తీర్మానం ఉంది, నీ దేవుడే నా దేవుడని, నీ జనమే నా జనమని. అతని దేవుని వంశవలిలో లెక్కించబడ్డది. సమూయేలులో ప్రార్థన చేయకపోతే నాకు పాపం వస్తుందని చెప్పాడు. అర్థమవుతుంది. యెహోషువ ఇంటి వారు ఏం చేశారు? సేవించారు. వారి ఇంటి వారిని సేవించారు, యెహోవాను మాత్రమే సేవించారు. 4వదిగా అన్న తన జీవితంలో ఏం చేసింది? దేవుని దగ్గర విడువక ప్రార్థించింది. 80 సంవత్సరాలు ఉపవాస జాగారములతో దేవునితో గడిపింది.
ఈరోజు ఇంకొకటి కంటిన్యూ చేయాలని నా అభిప్రాయం మీద అడిగితే దేవుడు ఈరోజు ఈ రాకడ విషయం గురించి మాట్లాడాడు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, మెలకువ మీ కుటుంబానికి మీకు చాలా అవసరం. మెలకువ మీ కుటుంబంలో చాలా ప్రతి ఒక్కరికి అవసరం. యవనస్తులు ఎంతమంది వింటున్నారో నాకు తెలీదు, ఈ వాక్యాన్ని ఎంత దూరం నుండి ఎంతమంది ఆలకిస్తున్నారో తెలీదు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని విషయంలో నీవు నేను ఎత్తబడే గుంపులో చేర్చబడదుముగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. నేను భయపెట్టడానికైతే చెప్పలేదు, కానీ దేవుని రాకడ అతి సమీపముగా ఉందని దేవుడు తెలియచేసిన విధానాన్ని మరి ముందుకు మిమ్మల్ని నడిపించబోతున్నాను. ఆయన వస్తున్నప్పుడు ఇంకేమి జరగబోతున్నాయో మనం ఉండే కొలది నేర్చుకోబోతున్నాం. ఇక ఏ అంశాలను మనం నేర్చుకుంటలేదు. దేవుని రాకడకు సిద్ధపాటు కలగవలసిన వారే ఒక తీర్మానం మన జీవితంలో కూడా ఉండాలి. అయితే పరిశుద్ధాత్మ సహాయము నాకు కావాలి అని మీరు ఆలోచన చేసుకుంటే తప్పకుండా చెప్పిన విధానంలో ప్రతి ఒక్కటి విడిచిపెట్టేయండి. భయపెట్టడానికైతే వాక్యం బోధించబడట్లేదు. పరలోకానికి చేర్చబడాలని మాత్రమే వాక్యం బోధించబడుతుంది. పరిశుద్ధ పట్టణానికి చేరాలనే వాక్యం బోధించబడుతుంది. పరిశుద్ధ పట్టణంలో మీరు ప్రవేశించాలని వాక్యం బోధించబడుతుంది. ఏ విషయంలో కూడా నీవు పరిపూర్ణత లేకుండా ఉండకూడదు. ఇస్కరియోతు యోధాను దేవుడు అప్పగిస్తున్నాడని తెలిసినా ప్రేమించాడు. అలా నిన్ను ద్వేషిస్తున్న వారిని నీవు ప్రేమించాలి. అలా నిన్ను అపహసిస్తున్న వారిని నీవు ప్రేమించాలి. ఒకవేళ నీ ఇష్టం, ఈ లోకంలో 2 రాజ్యాలను దేవుడు పెట్టాడు. ఒకటి నరక రాజ్యాన్ని పెట్టాడు, 2 పరలోక రాజ్యాన్ని పెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలనేది, ఏ ద్వారంలోకి వెళ్ళాలనేది 2 నీ దగ్గరే ఉన్నాయి. కేవలం నువ్వు ఏది కావాలనుకున్నా ఈ లోకంలో నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన దినాన్ని చూడాలనుకోవద్దు ఎవరు కూడా. ఆయన దినము వచ్చేటప్పుడు భూమి మన మంచి పదార్థములు కూడా కీడుగా మారిపోతాయి. ఈరోజు భూములు కంపించబడుతున్నాయి, ఆకాశంలో అద్భుతాలు కనబడుతున్నాయి, గ్రహాల మధ్యన పెద్ద శోధనే కనబడుతుంది. భూమికి ఏమి సంభవించబోతుందో ఏమి కూడా తెలియలేని రీతిగా మనకు కనబడుతుంది. ఈరోజు నీ యొద్దకు దాకా రాలేదు మరణం అని అనుకోవచ్చు, కానీ మరణం చూసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవ్వరు నిన్ను పరలోకానికి తీసుకెళ్లే వారి భూమిలోకంలో ఎవరు లేరు. పరిశుద్ధాత్మ మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. పరిశుద్ధాత్మ సహాయము చేయబడితేనే నీవు పరలోకానికి వెళ్ళబడతావు. పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధ పట్టణంలో నీవు ప్రవేశించాలి. ఆయన దినము త్వరలో రాబోతుంది. ఆయన దినము నీ కళ్ళ ముందు కనబడే ప్రకృతి ఈరోజు నీకు తెలియచేస్తుంది. అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవలసిన విషయం, ద్వేషాన్ని విడిచిపెట్టేయండి. మనుషుల దగ్గర ద్వేషం ఉండిపోయిందని దేవుడు చెప్తున్నాడు. మనుషుల దగ్గర అహంకారం ఉండిపోయిందని దేవుడు చెప్తున్నాడు. మనుషుల మధ్యన స్వార్థం ఉండిపోయింది, ప్రేమ లేదని దేవుడు చెప్తున్నాడు. పైకి మాట్లాడే ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు గమనిస్తున్నాడు. పైకి మాట్లాడే భక్తి చేస్తున్న వారందరినీ దేవుడు గమనిస్తున్నాడు. ఏ మాత్రము కూడా సిగ్గుపరచొద్దు దేవుణ్ణి. ఏ మాత్రము కూడా దేవునిని అవమానపరచొద్దు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నిర్భయముగా మాట్లాడుతున్నాడు. నీలో ఏ పిరికితనం ఉంచుకోవద్దు. ప్రేమించమన్న దేవుని విషయాన్ని ప్రేమలో మిక్కటమైన వాళ్ళగా గలవారై ఉండండి. ప్రార్థనలో దేవుని రాకడ విషయంలో అడగండి. నీ రాకడకు నేను ఎత్తబడాలి ప్రభువా. నీ రాకడ విషయంలో నేను విడవబడకూడదు ప్రభువా. నీ రాకడలో విడవబడితే ఎంత భయంకరమైన శోధన నేను చూస్తానో నాకు తెలుస్తుంది. నీ రాకడలో నేను లేకపోతే నేను ఏమైపోతానో నాకు అర్థమవుతుంది. నీ రాకడలో నేను ఎత్తబడకపోతే నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థమైపోతుంది. ఇదిగో నాతో మాట్లాడుతున్న నీ మాటలు నన్ను ధైర్యపరుస్తున్నాయి. నీ కొరకు సిద్ధపాటును కలుగజేస్తున్నాయి. నేను చేస్తున్న తప్పులను నాకు గుర్తు చేస్తున్నాయి. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నా పొరపాటులన్నీ దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడని నీలో అనిపిస్తే ఈ రాత్రి నీలో ఒక తీర్మానం రావాలి.
రూతులో తీర్మానం వచ్చింది, సమూయేలులో తీర్మానం వచ్చింది, యెహోషువలో తీర్మానం వచ్చింది, ఇదిగో అన్నాలో తీర్మానం వచ్చింది. వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించేశారు. అయితే ఈరోజు నువ్వు చేయవలసింది ఏమిటి? నీకు అవకాశం వచ్చింది తీర్మానం తీసుకోవడానికి. ఈరోజు నీ తీర్మానం రెడీగా ఉంది, దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీలో ఒక తీర్మానం నీ జీవితానికి ఎదురు చూస్తుంది. నువ్వు తీసుకుంటే పరిశుద్ధాత్ముడు ఆ తీర్మానాన్ని బట్టి నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. ఒక్క తీర్మానం ఋతు జీవితాన్ని మార్చేస్తే, ఒక్క తీర్మానం పౌలు జీవితాన్ని మార్చేస్తే, ఒక్క తీర్మానం సమూయేలు జీవితాన్ని మార్చేస్తే, ఇదిగో నీలో ఉన్న తీర్మానం ఏమైందో ఆలోచన చేయి. 84 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉపవాసములతో జాగారం చేసింది. ఎందుకని? దేవుని ఉగ్రతలో నేను ఉండకూడదని, దేవుని ఉగ్రతలో నేను బ్రతకూడదని, దేవుని ఉగ్రతలో నేను ఉండకూడదని వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. నీ యవన జీవితాన్ని బట్టి నువ్వు అనుకోవచ్చు, నాకు బలం ఉంది అనుకోవచ్చు, నాకు శక్తి ఉంది అనుకోవచ్చు, నాకేంటి అని నువ్వు అనుకోవచ్చు, శుభ్రంగా తింటున్నానని నువ్వు అనుకోవచ్చు. కేవలం అవన్నీ లోక శరీరానికి సంబంధించినవి. ఈరోజు నీలో తీర్మానం రావాలి. దేవుడు అడుగుతున్నాడు, నా రాకడ నువ్వు తట్టుకోలేవు, నేను వస్తే నువ్వు భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతావు. అది నీవు తట్టుకోవడం నీ వల్ల కాదు. నీలో పరిశుద్ధత ఉందని మోసపోవద్దు, నీవు పరలోకానికి వెళ్ళిపోతానని మోసపోవద్దు. నీలో దేవుని దృష్టి నీకు పరలోకమందున్న దేవుడు చెప్తున్నాడు, నేను పరిపూర్ణుడును. పరిపూర్ణత అనేది అంత ఈజీ కాదు, పరిపూర్ణత అనేది అంత సులువు కాదు. పరిశుద్ధంగా ఉండడం అంటే అంత ఈజీ కాదు. పరిశుద్ధంగా ఉండడం అనేటిది నీ నరములో కూడా ద్వేషం ఉండకూడదు, నీ నరములో కూడా అపహేళన ఉండకూడదు, నీ నరములో కూడా అబద్ధం ఉండకూడదు, నీ నోటన అపవిత్రమైన మాట ఉండకూడదు. పరిశుద్ధత అనేది నీ జీవితంలో చాలా విలువైనది. నువ్వు బ్రతుకుతున్నావంతే సచ్చిన వాని వలె సచ్చిన వానితో సమానమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు బ్రతుకుండి ఏమి లాభం? నీలో ఒక తీర్మానం ఈ రాత్రి తీసుకోవాలి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోనట్లుగా సమయం గతించిపోతుంది, ఆయన రాకడకు నువ్వు సిద్ధపడండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి నీ దగ్గరికి దేవుడు వస్తే నువ్వు ఎత్తబడతావా? ఒక్కసారి నిజంగా నీ హృదయంలో ఆలోచన చేసుకో. ఈ రాత్రి దేవుడు నీ దగ్గరికి వచ్చి నీవు ఆయన రాజ్యానికి రావడానికి అర్హురాలువో కాదని చూస్తే, ఒకవేళ అర్హురాలివి కాకపోతే నీ పేరు కొట్టివేస్తే, అయ్యో బ్రతిమాలుకుంటావా? బ్రతిమాలుకున్నా నీ పేరు కొట్టివేయబడుతుంది, బ్రతిమాలుకున్నా నీ పేరు విడవబడుతుంది. అయ్యో ఎంతమందిని ద్వేషిస్తున్నావు, ఎంతమందిని అపహేళన చేస్తున్నావు. నేను ఒక మాట చెప్తున్నాను, నీ శత్రువుని ఈ రోజు నుంచి ప్రేమించడం ప్రారంభించు. నీ శత్రువుని ఈ రోజు నుంచి ప్రేమించడం ప్రారంభించు. అతను ఎంత దుర్మార్గులైనా, వాళ్ళు ఎంత కఠినాత్ములైనా, నీ వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ కోసం ప్రేరేపించి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించు. ఇదిగో నువ్వు రాకడలో ఎత్తబడాలని దేవుడు అడుగుతూ బ్రతిమాలుకుంటున్నాడు. ఆయన భయంకరమైన రోజు నువ్వు చూడకూడదని దేవుడు చెప్తున్నాడు. ఒక్క తీర్మానం నీ జీవితాన్ని మారుస్తుందంటే ఆ తీర్మానం నీ జీవితంలోనికి రాత్రి రావాలి. ఇక్కడే తీసుకోమని నేను అనట్లేదు, కానీ ఇక్కడ తీసుకున్న తీర్మానంలో ఒక గుర్తింపు నీకు దేవుడు ఇస్తాడు. ఒకవేళ నీకు ఒక తీర్మానం ఉంది, నేను ఇంకా ఎవ్వరిని ద్వేషించను, ఇక ఎవ్వరిని కించపరిచి మాట్లాడను, వారు లేనప్పుడు అపహేళనగా ఇంకొకరి గురించి నేను మాట్లాడను అని ఒక తీర్మానం నీలోనికి తీసుకోవాలనుకుంటే హృదయపూర్వకంగా నీ నోరును సరిచేసుకోండి, నీ హృదయాన్ని సరిచేసుకోండి, మీ మాట తీరును సరిచేసుకోండి. అయ్యో దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధత అనేది ఈజీ కాదు, పరిపూర్ణత అనేది ఈజీ కాదు, అది చాలా కష్టపడితే వచ్చేది. జాగ్రత్త. ప్రభు రాబోతున్నాడు, ప్రభు దినం రాబోతుంది. గడిచే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వాడకి తాళం వేయబడిన తర్వాత చాలామంది వెళ్ళారు. నోవాహు తలుపు తీవా,
తలుపు తీ నోవహు, మేము పీకుల్లోతు మునిగిపోతున్నాం. నోవహు తలుపు తీ నోవహు, మమ్మల్ని కాపాడవా నోవహు అని అడుగుతున్నారు. నోవహు చేతిలో నుంచి సమయం దాటిపోయింది. నోవహు తలుపు తీయాలని ఆశపడుతున్నాడు, కానీ దేవుడు దాన్ని మూసేశాడు. బుద్ధి లేని కన్యకులు కూడా వెళ్ళి తలుపు తడుతున్నారు. నేను కూడా తలుపు తీ, మేము వస్తామంటున్నారు, లోపలికి మేము వస్తామంటున్నారు. కానీ లోపలికి రావడానికి మీకు సమయం లేదు. మీ సమయం అయిపోయింది. మీరు సిద్ధపడిన వారు కాదు. మీకు లోపల రావడానికి అర్హత లేదు. ఎంతోమంది రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎంతోమంది అడుగుతున్నారు యేసయ్యని, మేము వాడలోనికి వెళ్తామయ్యా, తలుపు తీయించు. మేము వాడలోనికి వెళ్తాం, తలుపు తీయించు. మేము వాడలోనికి వెళ్ళాలనుకుంటున్నామయ్యా, నీవు చెప్పిన మాట వినలేకపోయాం. నీవు సువార్త నోవహు ద్వారా అందించావు, మేము వినలేకపోయాం. నీవు సువార్తను అందించి నిర్లక్ష్యం చేసావు. ఇప్పుడు మేము నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాం. మేము మునిగిపోతున్నాం, మా ప్రాణాలను కాపాడవా అని చెప్పి అడిగారు, కానీ ఫలితం లేదు. ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటే, ఇచ్చిన అవకాశాన్ని నోవహు బోధించినట్లే సువార్తను బోధిస్తుంటే, ఇంకా నిర్లక్ష్యం చేస్తే, ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభు రాకడ వస్తుంది. నీలో ఒక భయం పుట్టేస్తుంది. నేను వెళ్తానయ్యాలనా ఒక ఆందోళన నీలోకి వచ్చేసింది. ప్రభు వచ్చేస్తున్నాడు. కానీ నువ్వు వెళ్ళకపోతే, ఆగిపోతే ఏమైపోతావు? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన భారంతో చెప్తున్నాను. నరకము చాలా భయంకరము. యేసయ్యలా పరిపూర్ణంగా మారిపోండి. యేసయ్యలా అందరినీ ప్రేమించండి. యేసయ్యలా అందరినీ మీ వద్దకు ప్రేమతో చేర్చుకోండి. చేజారిపోయిన తర్వాత రొమ్ము కొట్టుకున్న లాభము లేదు. చేజారిపోయి విడవబడ్డ తర్వాత లాజరు అని కేకలు వేసిన లాభం లేదు. అబ్రహాము అని పిలిచిన లాభం లేదు. ఇక నరకాలు పాలైపోతావు. వద్దు. ఈ లోకంలో దేన్ని ఆశించొద్దు. యోబు కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, అపహేళన పాలయ్యాడు, కానీ దేవుని దూషించలేదు. ఎవ్వరు ఏ మనిషిని అపహేళన చేయలేదు. అతనికి వచ్చిన శ్రమల కంటే కఠినమైన శ్రమలు మన జీవితంలో రాలేదు. అతనికి వచ్చిన బాధల కంటే అంతకంటే భారమైన బాధలు మనలోనికి రాలేదు. దేనిని అక్రమంగా ఆశించొద్దు. ఎదుటి వారిది చూసి ఏది ఆశించొద్దు. నీకు నువ్వుగా సిద్ధపడు. నిజముగా దేవుడు త్వరలో రాబోతున్నాడు. మీకు మెలకువనిస్తే మెలకువతో ప్రార్థన చేయండి. దేవుని పాదాలు పట్టుకుని, పాపినై ఉన్నాను ప్రభు అని పాదాలు పట్టుకుని అడగండి. పాపిని ప్రభువా, నేను ద్రోహిని ప్రభువా, నేను అన్యాయం చేశాను ప్రభువా, నేను అక్రమాలతో ఉన్నాను ప్రభువా, నాలో ద్వేషం ఉండిపోయింది ప్రభువా, ఇదిగో తండ్రి నన్ను కాపాడుతావా, నేను పాపిని ప్రభువా అని చెప్పి ఇప్పుడే నీకు ఏడవలసిన సమయము. ఒంటరిగా దేవునితో మాట్లాడడం ప్రారంభించండి. నీలో ఉన్న ద్వేషాలను తొలగించుకోండి. నీలో ఉన్న ప్రతి ద్వేషాన్ని విడిచిపెట్టేయండి. దేవుడు రాబోతున్నాడు. ఊరికే చెప్పట్లేదు, అన్నీ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తన రాకడకు కావలసినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమీ లేదు. శరీరం కోసం ఆశపడద్దు. శరీరం మీద కోరికలు చాలా ఉంటాయి.
శరీరం మీద ఆశలు చాలా ఉంటాయి. శరీరం చాలా ఆశలు కల్పిస్తుంది. నీ యవ్వన ప్రాయాన్ని బట్టి నువ్వు అలా ఎంజాయ్ చేయి అంటుంది. నీ యవ్వన ప్రాయాన్ని బట్టి నీ శరీరాన్ని మలినం చేసుకో అంటుంది. నీ యవ్వన ప్రాయాన్ని బట్టి నువ్వు అందగాలివి, అందంగా ఉన్నాను అని చెప్పి మోసం చేస్తుంది. ఇవన్నీ నిన్ను నాశనం చేయడానికి వస్తాయి. జాగ్రత్త. ఈ లోకంలో ఏది మంచిది లేదు. మన యేసుక్రీస్తు మాత్రమే మంచివాడే మనల్ని కాపాడుతున్నాడు. ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన దేవుని మాట, నేను త్వరలో రాబోతున్నానని. ఈ రాత్రి నీకు దేవుడు చెప్తున్న మాట, నేను త్వరలో రాబోతున్నానని. నోవహు దినాల్లో నాకు గుర్తొస్తుంది, ఎంతమంది దేవుని ఎదుట పాదేయపడి ఉంటారు. నోవహు దినాలు గుర్తొస్తున్నాయి, ఎంతమంది ఆ వాడలోకి ఎక్కాలని ఆలోచన చేసి ఉంటారు. ఈరోజు నువ్వు కూడా అలా ఉండిపోతే లాభం ఏంటి? ఎన్నో వాక్యాలు విన్నావు, ఎన్నో మాటలు విన్నావు. దేవుడు నీకు ఎన్నోసార్లు ధైర్యం ఇచ్చాడు, నువ్వు ఒంటరివి కాదని. దేవుడు ఎన్నోసార్లు నీకు బలాన్ని ఇచ్చాడు, నువ్వు ఒంటరివి కాదని. నేను నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నానని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు. ఎవరి మీద ఆధారపడద్దు. దేవుడున్నాడు, దేవుడు రాబోతున్నాడు. ఆయన నిన్ను తన కౌగిల్లో, తన అరచేతిలో చిక్కుకోబోతున్నాడు. ఒక తీర్మానం, ఈ జీవితంలో ఒక్క తీర్మానం. ప్రభువా, నేను ఇలా ఉండబోతున్నాను, ప్రభువా నన్ను కాపాడుతావా? ప్రభువా, నేను ఇలా ఉండబోతున్నాను, నన్ను రక్షిస్తావా? నేను అందరితో సమాధానంగా ఉంటాను, ప్రభువా నన్ను రక్షించు. అందరితో నేను ఏమాత్రము గొడవలు పెట్టుకోను ప్రభువా. అందరినీ నాలాగనే చూస్తాను ప్రభువా. నేను ఎలా ప్రేమించుకుంటాను, ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమిస్తాను ప్రభువా అని చెప్పి దేవుని నీకు ఒక్క మాట మీరు ఇవ్వగలిగితే ఆయన మీ జీవితాన్ని బాగు చేయొచ్చేమో అని ఒక్క మాట దేవుని అడిగితే, నీవు కార్చే కన్నీరు, నీవు ప్రార్థించడానికి వీలు లేకపోయినా నీ మంచం మీద పరుండైన దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. నీకు ప్రార్థన చేయడానికి సమయం లేకపోయినా, ఇరుకైన స్థలంలో నీవు ఉండి బాధపడుతున్నా, నీవు మంచం మీద పరుండి దేవునికి ప్రార్థన చేయి. నీ మంచం మీద పరుండి దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నావు వింటాడు. దేవుడు ఏమాత్రం ఆలస్యం చేయడు. ప్రియా దేవుని బిడ్డలారా, నేను మీకు సంబంధించిన వ్యక్తిగా ప్రాధేయపడి మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన వ్యక్తిగా బ్రతిమాలుకుంటున్నాను. పాపానికి దూరంగా ఉండండి. అపవిత్రమైన నోటి మాటలకు దూరంగా ఉండండి. వ్యర్థమైనవి చూసే వాటికి దూరంగా ఉండండి. సెల్ ఫోన్లు మీ దగ్గర అస్సలు పెట్టుకోకుండా దూరంగా ఉండండి. వాటన్నిటినీ మీరు యూజ్ చేయవలసిన సమయంలోనే యూజ్ చేయండి. అవి మీ దేహాలను పాడు చేస్తాయి. అవి మీకు అవసరం ఫోన్ మాట్లాడడానికి, అవి మీకు అవసరం కొన్ని విషయాల్లో దేనికి యూజ్ చేస్తున్నారు దానిని బట్టి. అంతేగాని దాన్ని మీరు పెట్టుకుని ఉండొద్దు. అది మోసమైన అపవాది ఎంచుకున్న మార్గం అది. జాగ్రత్త పడండి. ప్రార్థన చేసుకుని ఒక్క నిమిషం మీకు మీరుగా హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగండి. ఎందులో నీవు బలహీనురాలువై ఉన్నావో, ఎందులో నీవు బలహీనుడవై ఉన్నావో దేవునిని అడగండి. ఇదిగో ఈ రాత్రి అనుకూల సమయం అని దేవుడు ఒకవేళ నిన్ను పిలుచుకుంటే, నువ్వు పరలోకమందు చేరాలి అని ప్రయాస, ఈ రాత్రే నీవు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని దేవుడు ఒకవేళ నిర్ణయిస్తే, నువ్వు చక్కగా పరిపూర్ణుడివై వెళ్ళిపోవాలి, పరిపూర్ణురాలువై వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఏది లేదు, విడిచిపెట్టేసి బ్రతకండి. దేవుని రాకడ త్వరలో ఉంది. ఒక తీర్మానం మీ జీవితాన్ని మారుస్తుందంటే మీరందరినీ ప్రేమించే గుణాన్ని దయచేయమని అడగండి. ప్రభువా, నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలైన వారిని బలపరచండి అయ్యా. నీవు అప్పగించిన బాధ్యత ప్రకారం సువార్తను అందిస్తున్నాము. మాకు ఆత్మలను నీ వద్దకు చేర్చడమే మాకు ఆయాసకరము తండ్రి.
మేము ఎంతగా ఆత్మలు నీ వద్దకు చేర్చాలని పరుగులు పెడుతున్నామో, ఎంతగా నీ వద్దకు సమకూర్చాలని ఆయాసపడుతున్నామో, మా ఆతృతను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ దినము చాలా భయంకరమైన దినము. మేము పరిశుద్ధుల గుంపులో ముందులోనే చేరిపోవాలి, పరిశుద్ధుల గుంపులో ముందుగానే చేరిపోవాలి తండ్రి. ఇదిగో నీ బిడ్డలైన వారు నమ్మకంతో వచ్చారు, మమ్మల్ని మార్చే వాక్యం దొరుకుతుందని పరుగులు పెట్టుకుని వచ్చారు, మమ్మల్ని బాగు చేసే వాక్యం దొరుకుతుందని వచ్చారు. అయ్యా, నీ బిడ్డలతో మాట్లాడుకుంటున్నందుకు వందనాలు, ఈ బలహీనుణ్ణి వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మరి ముందు కాలంలో ఏమో నువ్వు ఎప్పుడు రాబోతున్నావో తెలీదు, కానీ నువ్వు వస్తావన్నావు తండ్రి. కనురెప్పపాట్లో మేము ఎత్తబడే వారిగా ఇదిగో అడుగు పెడుతున్న ప్రతి బిడ్డవారిని జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డను మొదలుకొని వృద్ధాప్యం వరకు తల్లులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీ బిడ్డలందరి ఆసక్తితో వచ్చారు ప్రభువా, వారిని ధైర్యపరిచారు, నీ రాకడకు సిద్ధపాటులో ఎలా ఉండాలో నేర్పించారు. వారిని నీ రాజ్య సంబంధులుగా మార్చుకోండి, నీ రాజ్య సంబంధులుగా వారిని బలపరచండి. బుద్ధి లేని కన్యకల వలె వారి ఆలోచనలను తుడిచివేశారు ప్రభువానికి వందనాలు, వారి ఆలోచనలన్నిటిని తీసివేశారు వందనాలు. అయ్యా, నోవాహు దగ్గర రొమ్ము కొట్టుకున్న వారు అనేక మంది నిలబడిపోయారు, కానీ నీ బిడ్డలైన వారిని ఆ స్థితిలో లేకుండా నీవు బలపరచున్నందుకు వందనాలు. నీవే వారి మార్గాలను సిద్ధపరచండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి యొక్క మాటలను నీ చేతులకు అప్పగించుకుంటారు ప్రభువా. వారి మాటలు ఏదైతే ఈ స్థలమందు పరికారో ప్రతి మాటను నెరవేర్చండి. వారు ఏ తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానాలు యేసు నామములో నెరవేర్చండి. నీ పరిశుద్ధాత్మ సహాయం బిడ్డల మీదకి వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ తలంపుల బిడ్డల్లోనికి చేరునుగాకని ప్రార్థిస్తున్నాను. వారు బలహీనులైనప్పుడు నీ పరిశుద్ధాత్మ సహాయం మెండుగా వీరి మీదకి వచ్చునుగాక. ప్రభువా, నీ బిడ్డల్ని బలపరచండి, ధైర్యపరచండి. నీ రాకడకు గురుతులు కనబడుతున్నవి నిజమే, ప్రకృతి మాత్రమే మాకు తెలియచేస్తుంది. ఇవన్నీ నీవే సమీపించబోతున్నావని, ఆ భయంకరమైన దినము కొరకు మేము సిద్ధపాటు కలగాలని నీవు నేర్పించావు. త్వరలో రాబోతున్నావు అయ్యా. వీళ్ళతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీవే సంఘములను వధువు సంఘములుగా కట్టి కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి. కన్నీటితో సంఘాలను ఎత్తే రూపముగా తండ్రి మార్చే కన్నీటి ప్రార్థన దయచేయండి ప్రభువా. నీవే బలపరిచి వీరిలో జరగబోతున్న కార్యాలన్నీ సంప్రదాయముగా జరిగించండి, సక్రమంగా జరిగించండి, సంతోషముగా జరిగించండి ప్రభువా. వీరందరినీ దీవిస్తున్నాను. వీరందరినీ యేసు నామములో జ్ఞానముతో నింపండి. వీరందరినీ నీ రాకడ ఆలోచనలతో నింపండి. వీరందరినీ నీ జ్ఞానముతో సిద్ధపాటు దయచేయండి ప్రభువా. వీరి కుటుంబాల మీదకి ఆశీర్వాదం వెళ్ళాలి, అది పరలోక జ్ఞానముతో వీరి బిడ్డలందరూ నింపబడాలి ప్రభువా. నీవే కృప చూపించి బలపరిచి మేలు చేసి వీరి కుటుంబాల్లో ఏ కార్యాలు జరగాలో అవన్నీ జరిగించి నీ బిడ్డలైన వారిగా ముద్రించి యవ్వన బిడ్డలను మొదలుకొని చిన్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. వారు తెలుసుకొని బ్రతకాలి, వారి నోటి మాటను సరిచేసుకోవాలి, ఒకరిని కూడా ద్వేషించకుండా నీ వంటి ప్రేమతో బ్రతకాలి. అట్టి కృప బిడ్డలందరి మీదకి మెండుగా దయచేయమని యేసు క్రీస్తు నామంలో మనమ్మ గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డకి సంతోషముగా మరల ఇంటికి చేరి నీ ప్రార్థనలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని దయచేయండి. తన హార్ట్లో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి అంతా నార్మల్ స్టేజ్కి రావాలి తండ్రి. అట్టి కృపని బిడ్డలకు అనుగ్రహించి మేలు చేసి నీ దీవెనలన్నీ విడుదల చేసిన ప్రతి మాట బిడ్డల కార్యాలు నీవే వారి జీవితాల్లో సమీపింప చేయమని క్రీస్తు నామం పేరట ఈ దీనదాసుని వాడుకొని నీ సేవకి అనేక మందిని ఏర్పాటు చేసే భాగ్యాన్ని కలుగజేయమని నీ కృపలో ముద్రించి ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడూను నీ రాకడికై వీళ్ళందరినీ జ్ఞానవంతులుగా మార్చుకొని నీ కృప తోడుగా ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మ.